బాగానే ఉన్నారు కదా. సో చిల్డ్రన్, ఈరోజు నేను తెలుగు వాచకము బుక్ నంబర్ 4 నుంచి లెసన్ చెప్తాను చిల్డ్రన్. సో ఆల్రెడీ మనము లూయిస్ ప్యాస్టర్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము కదా చిల్డ్రన్. సో ఈరోజు మనం 13th లెసన్ ఉపాయము గేయం లెసన్ చదువుకుందాము చిల్డ్రన్. చూద్దాం దీంట్లో ఏముంది. లెసన్ 13 ఉపాయము గేయం. yes children, so స్టార్ట్ చేద్దాం చిల్డ్రన్. ఏముంది, ఊరి పక్క చెట్టు మీద కాకి ఒకటి గుడ్డు కట్టే, గూటిలోనే గుడ్లు పెట్టే, మేత కోసం ఎగిరిపోయే. ఎస్ చిల్డ్రన్, ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక పెద్ద చెట్టు. ఎస్ చిల్డ్రన్, ఆ చెట్టులో ఒక కాకి ఏం చేసింది, ఇల్లు కట్టింది. నెక్స్ట్ చిల్డ్రన్, గుడ్డు కట్టింది. సో గూటిలోనే గుడ్లు పెట్టే, ఒక గూటి కట్టి దాంట్లో రోజు గుడ్లు పెట్టుండే చిల్డ్రన్ ఒక కాకి. సో పెట్టిన తర్వాత మేతకి వెళ్తుండే. మేత అంటే అన్నం కోసం కాకి వెళ్తుండే. చెట్టు కింద పుట్టలోని పాము వచ్చి గుడ్లు మింగే. పాము చూసిన పడుపానిని ఒక్క నక్క నిక్కి చూసే. ఎస్ కాకి ఏం చేస్తుండే, రోజు ఆ గూటలో గుడ్లు పెట్టేసి మేత కోసం ఎగురుతుండే, ఎగిరి మేత కోసం వెళ్తుండే. సో చిల్డ్రన్, అదే చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట ఉండేది చిల్డ్రన్. దాంట్లో ఒక పెద్ద పాము ఉండేది. ఆ పాము ఏమి చేస్తుండే చిల్డ్రన్, రోజు చెట్టు పైకి ఎక్కేసి ఆ గూటల నుండి గుడ్లు రోజు మింగేసేవి. సో పాము చేసిన పడు పనిని ఒక నక్క ఒకటి నిక్కి చూసే. తో చిల్డ్రన్, రోజు అట్లనే పాము ఏం చేస్తుండే, రోజు ఒక గుడ్డుని మింగేస్తుండే. సో ఒక్కరోజు కూడా కాకి గుడ్లు పెట్టేసి మేత కోసం వెళ్ళింది. సో అప్పుడే పాము ఆ చెట్టు మీద ఎక్కి గుడ్లు మింగడానికి పోతుంది చిల్డ్రన్. ఇదంతా ఎవరు చూసారు, ఒక నక్క చూసింది. ఏం చూసింది చిల్డ్రన్, నక్కకి పాము ఆ గుడ్లని మింగుతుంది అని ఆ నెక్క మొత్తం చూసింది. తిరిగి తిరిగి అలసిపోయే కాకి వచ్చి కొమ్మ చేరే. గుడ్లు లేని గుడ్లు చూసి కాకి ఎంతో కుమిలిపోయే. ఎస్ చిల్డ్రన్, తిరిగి తిరిగి మేత కోసం కాకి వెళ్ళింది కదా చిల్డ్రన్. తిరిగి వచ్చే ఎక్కడికి వచ్చింది, తర్వాత కాకి తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది, కొమ్మ దగ్గరికి వచ్చింది. ఇల్లు కట్టుకుంది కదా చిల్డ్రన్, ఇల్లు దగ్గరికి వచ్చింది. దాంట్లో గూటలో గుడ్లు లేవు. సో కాకి చాలా బాధ అనిపించింది. కాకి ఏమైంది, కుమిలిపోయినట్టుగా బాధగా అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది చిల్డ్రన్, ఆ గూటులో గుడ్లు లేవు కదా చిల్డ్రన్, పాము మింగేసింది. సో కాకి చాలా బాధగా అనిపించింది. కాకి బాధ నక్క చూసి చక్కనైన యుక్తి చెప్పే. కాకి ఎగిరి కోట చేరి రాణి వాసు కొలను చూసే. సో తర్వాత ఏమైంది, చాలా బాధపడింది. సో ఈ బాధని ఎవరు చూసారు చిల్డ్రన్, నక్క. కాకి పడుతున్నప్పుడు నక్క చూసి, నువ్వు ఏం బాధపడకు, నేను నీకు ఒక పని చెప్తాను, ఒక ఐడియా ఇస్తాను, ఆ ఐడియాని నువ్వు ఫాలో చేయని నక్క ఏం చేసింది, కాకి ఒక చక్కని యుక్తి చెప్పింది చిల్డ్రన్. సో ఒక మంచి ఐడియా ఇచ్చింది. ఏమేమి ఇచ్చింది, కాకి ఎగిరి కోట చేరి రాణి వాసు గోలను చూసే. నువ్వు ఏం చేయి, రాణి అంటే పెద్ద కోట, రాణి వారు ఉంటారు కదా, రాణిలు ఉంటారు కదా చిల్డ్రన్, ఆ కోటకి వెళ్ళేసి రాణి గోల్సు తీసుకొని రాని నక్క చెప్పింది. జలకమడి రాణి వచ్చే రత్నహార గట్టి నుంచి నటహార కరించి పెట్టి కాకి అంతా మిచ్చి కరిగే. సో చిల్డ్రన్, కాకి ఏం చేసింది, ఎగిరి కోటకి వెళ్ళింది. అప్పుడే అక్కడ రాణి ఏం చేసింది, స్నానానికి ఒక స్విమ్మింగ్ పూల్లో వచ్చింది చిల్డ్రన్. రాణి ఏం చేసింది, అన్ని నగలు తీసి పక్కన పెట్టేసి స్విమ్మింగ్ పూల్లో
కోటలోనే, పెద్ద కోటలోనే. సో కాకి ఏం చేసింది, ఎగిరి ఎగిరి కోట దగ్గరికి వెళ్ళింది. చూసి అక్కడ రాణి ఏం చేస్తుంది, అన్ని నగలు తీసేసి పక్కన పెట్టేసి స్విమ్మింగ్ పూల్లో స్నానము చేస్తుంది చిల్డ్రన్. అంటే ఆమెకి స్నానం చేయడానికి సపరేట్ ఉంటుంది కదా చిల్డ్రన్, దాంట్లో స్నానం చేస్తుంది. నెక్స్ట్, కోట విడిచి చెట్టు చేరి పుట్టలోని జరివిడొచ్చే, బట్టలు వచ్చి పుట్ట తవ్వే పాము గుస్సుమని పైకి వచ్చే. సో అప్పుడు ఒక కాకి ఏం చేసింది, చూసింది. ఏమని చూసింది చిల్డ్రన్, మహారాణి మొత్తం నగలు తీసేసి స్నానం చేస్తుంది. కాకి ఏం చేసింది చిల్డ్రన్, ఒక మంచి నగనం ఉంటుంది కదా, రాణి హార్ లాంటిది ఒకటి నోట్లో పెట్టుకొచ్చి ఎక్కడ వేసింది చిల్డ్రన్, పాము పుట్టలో ఆ హారాన్ని వేసేసింది కదా చిల్డ్రన్. వేసిన తర్వాత ఆ కోటలో ఉన్న సైనికులు ఏం చేశారు, వచ్చి చూశారు. ఏమని చూశారు, ఆ కాకి ఎక్కడ వేసింది, మహారాణి నగ రాణి హారం పాము పుట్టలో వేసింది. సో పుట్టలో వేయగానే ఆ సైనికులు వచ్చి ఆ పుట్టని తవ్వారు చిల్డ్రన్. తవ్వగానే పాము బయటికి వచ్చింది. కర్ర దెబ్బకు పాము చచ్చే, కంఠాహారం రాణికి వచ్చే, పాము పీడ వదిలిపోయే, కాకి ఎంతో సంతసించే. ఎస్ చిల్డ్రన్, ఆ పాము బయటికి రాగానే, గుస్సుమని బయటికి రాగానే ఆ సైనికులు ఏం చేశారు చిల్డ్రన్, ఆ పాముని చంపేశారు. చంపేసి ఆ రాణి హారం తీసుకొని వాళ్ళు కోటకి వెళ్ళిపోయారు. కాకి మీద నుంచి మొత్తం చూస్తుంది. ఏమని చూస్తుంది, ఆ సైనికులు ఆ పాముని చంపేశారని చూసింది. చూసిన తర్వాత కాకి చాలా హ్యాపీ వచ్చింది. కాకి చాలా హ్యాపీగా అయిపోయింది చిల్డ్రన్ కదా చిల్డ్రన్. లాస్ట్కి ఏమైంది, పాము చచ్చిపోయింది. సో కాకి హ్యాపీ కదా. ఎస్, అర్థమైంది కదా చిల్డ్రన్ లెసన్. సో చిల్డ్రన్, నేను మీకు కొన్ని హార్డ్ వర్డ్స్ రాపిస్తాను. మీరు ఏం చేయాలంటే లెసన్ పేరు రాసుకోండి. 13th లెసన్ ఉపాయము గేయ కథ అని రాసుకున్న తర్వాత హార్డ్ వర్డ్స్ రాసుకోండి చిల్డ్రన్. హార్డ్ వర్డ్స్. ఫస్ట్ వన్, ఉపాయము. సెకండ్ వన్, గూటిలోన. గూటిలోన. థర్డ్ వన్, ఎగిరిపోయే. ఫోర్త్ వన్, గుడ్లు మింగే. ఫిఫ్త్ వన్, అలసిపోయి. సిక్స్త్ వన్, కుమిలిపోయే. సెవెంత్ వన్, ఎగిరి. ఎయిత్ వన్, రత్నహారం. నైన్త్ వన్, భటులు అంటే సైనికులు చిల్డ్రన్. 10th వన్, కంఠహారం. 11th వన్, సంతసించే. ఎస్ చిల్డ్రన్, 11 హార్డ్ వర్డ్స్ మీరు మీ క్లాస్ బుక్లో రాయడం స్టార్ట్ చేయండి చిల్డ్రన్. నా yes children, first one upayamu, second one gutilona, third one
ఎగిరిపోయే ఎగిరిపోయే. ఫోర్త్ వన్ గుడ్లు మింగే. ఫిఫ్త్ వన్ అలసిపోయి. సిక్స్త్ వన్ కుమిలిపోయే. సెవెంత్ వన్ ఎగిరి. ఎయిత్ వన్ రత్నహారం. నైన్త్ వన్ భటులు. 10th వన్ కంఠహారం. 11th వన్ సంతాసించే. ఎస్ చిల్డ్రన్, నీట్గా రాసుకుంటున్నారా? నీట్గా రాసుకోండి చిల్డ్రన్. సో అయిపోతే ఒక్కసారి రిపీట్ చేయండి చిల్డ్రన్ నాతో పాటు. ఫస్ట్ వన్ ఉపాయము ఉపాయము. సెకండ్ వన్ గూటిలోన గూటిలోన. ఎగిరిపోయే ఎగిరిపోయే. గుడ్లు మింగి. ఎస్ చిల్డ్రన్, గుడ్లు మింగే. అలసిపోయే. ఎస్ చిల్డ్రన్, ఫిఫ్త్ వన్ అలసిపోయి. సిక్స్త్ వన్ కుమిలిపోయే. ఎస్ చిల్డ్రన్. సెవెంత్ వన్ ఎగిరి. ఎయిత్ వన్ రత్నహారం. సిక్స్త్ వన్ కుమిలిపోయే. సెవెంత్ వన్ ఎగిరి. ఎయిత్ వన్ రత్నహారం. నైన్త్ వన్ భటులు. 10th వన్ కంఠహారం. 11th వన్ సంతసించే. 9th వన్ భటులు. 10th వన్ కంఠహారం. 11th వన్ సంతహించే. ఫినిష్ చిల్డ్రన్. సో చిల్డ్రన్, దీని అర్థాలు పదాలు రాసుకోండి చిల్డ్రన్ నీట్గా. క్లాస్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసుకోండి చిల్డ్రన్ పదాలు అర్థాలు. yes చిల్డ్రన్, పదాలు అర్థాలు. ఫస్ట్ వన్ నిక్కీ. నిక్కీ అంటే దాక్కోని దొంగిలించడం. దాక్కోని తొంగి చూడడం. ఎస్ చిల్డ్రన్, నక్క చూస్తుంది కదా చిల్డ్రన్, దాక్కొని దొంగి చూడడం. నక్క పాము తిన్నప్పుడు చూస్తుంది కదా చిల్డ్రన్. ఎస్. సెకండ్ వన్ కుమిలి. బాధపడి. థర్డ్ వన్ యుక్తి. ఉపాయం. ఫోర్త్ వన్ కోలను. సరస్సు. ఫిఫ్త్ వన్ జలకం స్నానం. సిక్స్త్ వన్ మిట్టికి. ఆకాశానికి. సెవెంత్ వన్ కంఠహారం. మెడలోని నగ. ఎయిత్ వన్ పీడ, బాధ. ఎస్ చిల్డ్రన్, రాసుకోండి 10 మీనింగ్స్. మీ క్లాస్ వర్క్ బుక్ లో చదువుకుంటారు. రాయండి చిల్డ్రన్. సో ఫస్ట్ వన్ నిక్కి, దొంగ కని తొంగి చూడడం. నిక్కి
దొంగకని తొంగి చూడడం, కుమిలి బాధపడి, కుమిలి బాధపడి, యుక్తి ఉపాయం, యుక్తి ఉపాయం. ఫోర్త్ వన్ కొలను సరస్సు, ఫోర్త్ వన్ కొలను సరస్సు. ఫిఫ్త్ వన్ జలకం స్నానం, ఫిఫ్త్ వన్ జలకం స్నానం. సిక్స్త్ వన్ మింటికి ఆకాశానికి, మింటికి ఆకాశానికి. సెవెంత్ వన్ కంఠహారం, ఇది చిల్డ్రన్ మెడలోని నగ. ఎయిత్ వన్ పీడ బాధ, ఎస్ చిల్డ్రన్ పీడ బాధ. ఎస్ చిల్డ్రన్ అయిపోయిన చిల్డ్రన్ రాయడం అయిపోతే ఒక్కసారి నాతో పాటు ఈ అర్థాలు పదాలు రిపీట్ చేద్దాం చిల్డ్రన్. నిక్కి దొంగకని తొంగి చూడడం, నిక్కి దాక్కొని తొంగి చూడడం. నిక్కి అంటే ఏంటి చిల్డ్రన్? దాక్కొని తొంగి చూడడం. కుమిలి బాధపడడం, కుమిలి అంటే బాధపడి. యుక్తి ఉపాయం, యుక్తి ఉపాయం. కొలను ఏంటి చిల్డ్రన్? కొలను సరస్సు. జలకం స్నానం, జలకం స్నానం. మింటికి ఆకాశానికి, మింటికి ఆకాశానికి. కంఠహారం మెడలోని నగ, కంఠహారం మెడలోని నగ. పీడ బాధ. రాయండి చిల్డ్రన్, చదువుకోండి ఒకసారి రిపీట్ చేయండి చిల్డ్రన్. ఫస్ట్ వన్ నిక్కి దాక్కొని తొంగి చూడడం, నిక్కి దాక్కొని తొంగి చూడడం. కుమిలి బాధపడి, కుమిలి బాధపడి. కొలను సరస్సు, ఎస్ చిల్డ్రన్. సెకండ్ వన్ కుమిలి బాధపడి. థర్డ్ వన్ యుక్తి ఉపాయం, యుక్తి థర్డ్ వన్. ఫోర్త్ వన్ కొలను సరస్సు. ఫిఫ్త్ వన్ జలకం స్నానం. సిక్స్త్ వన్ మింటిని ఆకాశానికి. సెవెంత్ వన్ కంఠహారం మెడలోని నగ. ఎయిత్ వన్ పీడ బాధ. సో చిల్డ్రన్ చూడండి, అభ్యాసములు క్రింది ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల జవాబులు రాయండి. కాకి ఎక్కడ ఉంది? కాకి ఎక్కడ గుడ్లు పెట్టింది? పాము వేటిని మింగింది? నక్క ఎలా చూచింది? జలకమ్మనంటే వచ్చింది ఎవరు? బుస్సుని పైకి వచ్చింది ఎవరు? ఎస్ చిల్డ్రన్, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మేడం మీకు మెయిల్ పంపిస్తుంది, చూసుకుంటా రాయండి చిల్డ్రన్ ఆ మెయిల్లో నుంచి. ఇంకా సెకండ్ వీక్ కాకి పాము కథను మీ సొంత వాక్యాల్లో 10 వాక్యాలు మించకుండా రాయండి. ఇది కూడా చిల్డ్రన్ మెయిల్లో పంపిస్తుంది మేడం ఆన్సర్స్, దాంట్లో నుంచి చూసుకుంటా రాయండి చిల్డ్రన్. ఓకే, ఒక్కసారి ఈ గేయంతో మనం రిపీట్ చేద్దాం చిల్డ్రన్. రిపీట్ చేయండి. ఊరి పక్క చెట్టు మీద, చెప్పండి చిల్డ్రన్. ఊరి పక్క చెట్టు మీద కాకి ఒకటి గూడు కట్టే, కాకి ఒకటి గూడు కట్టే. గూటిలోను గుడ్లు పెట్టే, గూటిలోను గుడ్లు పెట్టే. మొత్తం మేత కోసం ఎగిరిపోయే. చెట్టు కింద పుట్టలోని పాము వచ్చి గుడ్లు మింగే. చెప్పండి చిల్డ్రన్. చెట్టు కింద పుట్టలోని పాము వచ్చే గుడ్లు మింగే. పాము చేసిన పాడు పనిని నక్క ఒకటి నిక్కి చూసే. పాము చేసిన పాడు పనిని నక్క ఒకటి నిక్కి చూసే. తిరిగి తిరిగి అలసిపోయి, ఎస్ చిల్డ్రన్, తిరిగి తిరిగి అలసిపోయి కాకి వచ్చి కొమ్ము చేరే. కాకి వచ్చే కొమ్ము చేరే. గుడ్లు లేని గూడు చూసి కాకి ఎంతో కుమిలిపోయే. గుడ్లు లేని గూడు చూసి కాకి ఎంతో కుమిలిపోయే. కాకి బాధ నక్క చూసి చక్కైన యుక్తి చెప్పే. ఎస్ చిల్డ్రన్,
కాకి బాధ నక్క చూసి చక్కని యుక్తి చెప్పే, కాకి ఎగిరి కోట చేరి రాణి వాసములు గొలను చూసే. కాకి ఎగిరి కోట చేరి రాణి వాసములు గొలను చూసే. జలకమాడి రాణి వచ్చే రత్నహారం గట్టు నుంచి జలకమాడి రాణి వచ్చే రత్నహార గట్టి నుంచి నటహారం గరిచి పెట్టి కాకి ఎంతో అంతమిట్టికెగిరే. నోటి ఆహారం కరిగిచి పెట్టే కాకి ఎంతో మట్టి కగిరే. కోట విడిచి చెట్టు చేరి పుట్టలోని జారు విడిచే. కోట విడిచి చెట్టు చేరి పుట్టలేను జారి విచ్చే. భటుడు వచ్చి పుట్ట తవ్వే పాము బుస్సుమని పైకి వచ్చే. కర్ర దెబ్బకు పాము చచ్చే కంఠహారం రాణికి వచ్చే. కర్ర దెబ్బకు పాము చచ్చే కంఠహారం రాణికి వచ్చే. పాము పీడ వదిలిపోయే కాకి ఎంతో సంతసించే. పాము పీడ వదిలిపోయే కాకి ఎంతో సంతసించే. సో చిల్డ్రన్, ఈరోజు మీరు గేయం ఇంకా హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ రాసుకున్నారు ప్లస్ చదువుకున్నారు చిల్డ్రన్. సో నేను ఇప్పుడు మీకు సాక్షి రాపిస్తాను హోంవర్క్. సాక్షి చిల్డ్రన్, lesson number 13 అర్థాలు children. Yes, meanings, homework 3 times and learn. Yes children, రాసుకోండి. సాక్షి lesson number 13 అర్థాలు పదాలు homework 3 times ఇంకా చదువుకోవాలి children. ఓకే, సో children మనం వేరే క్లాస్లో కలుసుకుందాం.